ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ పేరేంటంటే మెంటరింగ్. మెంటరింగ్ అంటే గురువుగా వ్యవహరించటం, గురుతత్వము. దాన్నే మనము బైబిల్ భాషలో చెప్పాలంటే మనము శిష్యులని తరబీదు చేయటం, ఇతరులను శిష్యులుగా చేయటం అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం కలిసి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అయితే నేను మొదటి సెషన్లో ఈ యొక్క అంశాన్ని పరిచయం చేస్తాను. ఈ అంశం ఎందుకు ప్రాముఖ్యమైందో అనటానికి మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. తర్వాత సెషన్స్లో మనము ఇంకా లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మానవులు ఇంటలెక్చువల్ బీయింగ్స్ అంటే మానవులు తెలివితేటలతో వ్యవహరించేటువంటి వాళ్ళు, అంతేగాని ఇన్స్టింక్చువల్ కాదు. ఇన్స్టింక్చువల్ అంటే సహజాతాలు కావు. జంతువులు అనుకోండి, వాళ్ళకి అమ్మా నాన్నలు నేర్పించకపోయినా వాళ్ళు ఆ జంతువులు అదే విధంగా వ్యవహరిస్తాయి. ఒక పిల్లిని తీసుకెళ్ళి 10 కుక్కల మధ్యన పెడితే అది బౌబా మందో మియామనే అని అంటది. ఎందుకంటే ఆ విధంగా అది తయారు చేయబడింది కాబట్టి. కానీ మనుషులు అలా కాదు. మనల్ని ఏ విధంగా తరబీదు చేస్తే ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటాను. 2 యానిమేషన్ సినిమాల గురించి మీకు చెప్తాను. ఇవి చాలామంది క్రైస్తవులు కూడా చూసి ఉండొచ్చు. అవేంటంటే, ఒకటి జంగిల్ బుక్. ఈ జంగిల్ బుక్ అనేటువంటి యొక్క చిత్రంలో అమ్మా నాన్నలు ఒక బాబుని కని వాళ్ళు ఏ కారణం చేతనో బాబుని అక్కడ వదిలేయటం జరుగుద్ది. అయితే ఆ బాబుని ఒక ఎలుగుబంటి పెంచుద్ది. వాడు అడవి జాతి వ్యక్తిలాగా చెట్లెక్కేటాలు, లేకపోతే బేర్లు ఏం తింటే వీడు కూడా అదే తింటాలు, అది చేస్తూ ఉంటాడు. మనిషిలాగా కొన్ని మాటలు మాట్లాడతాడు అనుకోండి, కానీ వాడు బేర్లాగానే, ఆ యొక్క ఎలుగుబంటిలాగానే వ్యవహరిస్తూ ఉంటాడు. 2వ సినిమా పేరేంటంటే ద లయన్ కింగ్. ఈ లయన్ కింగ్లో సింబా అనేటువంటి సింహాన్ని అది పొరపాటున వెళ్ళిపోద్ది. దాన్ని ఒక పిల్లి పెంచుద్ది. అది పందిలాగానే పిల్లిలాగానే వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తుంది. అది వేరే జంతువుల్ని చంపడం మానేసి ఆకులు, అలములు, దుంపలు ఇవి తినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ 2 ఉదాహరణలు ముందు ఎందుకు పెట్టానంటే, మనుషులు ప్రభావాన్ని బట్టి జీవిస్తూ ఉంటారు. తమను ఎవరైతే ప్రభావితులు చేస్తారో దానికి అనుగుణంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనల్ని ఎవరు ప్రభావిస్తున్నారు, ఎవరు మనల్ని ప్రభావితులుగా చేస్తున్నారు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీన్ని ఆధారం చేసుకొని మనం నేర్చుకునేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే గురు శిష్య సంబంధం. ఈశాన్య సంస్కృతిలో, ఈస్టర్న్ కల్చర్లో గురు శిష్య సంబంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కబీర్ దాస్ ఆయన ఒక పద్యంలో ఈ విధంగా రాస్తూ ఉంటాడు. తన దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఒకవేళ నీకు గురువు గోవిందుడు అంటే దేవుడు, గురువు అంటే నిన్ను నడిపించినటువంటి వాడు, వీళ్ళిద్దరూ ఒకేసారి కనబడితే వాళ్ళిద్దరిలో ఎవరికి ముందు కాళ్ళు మొక్కుతావనంటే, కబీర్ దాస్ తన కవిత్వంలో అంటాడు, నేను గురువుకే ముందు కాళ్ళు మొక్కుతాను. ఎందుకనంటే గురువే కదా నాకు నిజమైనటువంటి దేవుడెవరో బయలుపరిచింది అని ఆయన చెప్తూ అంటాడు. గురు గోవింద్ దోవు కడే కాకే లగావ్ పాయ్ బిల్హారీ గురు అప్నే గోవింద్ దేవు బతాయ్. దేవుడెవరో నాకు చూపించింది గురువే కదా, కాబట్టి ఆయన పాదాలే నేను పట్టుకుంటాను అని అంటున్నాడు. కాబట్టి ఈశాన్య సంస్కృతిలో గురువు దైవ సమానుడు, దేవునితో సమానం, చాలా ప్రాముఖ్యం. గురు అనే 2 అక్షరాలకు అర్థం ఏంటంటే, గు అంటే అంధకారం, రు అంటే వెలుగులోకి నడిపించేటువంటి వాడు. అంధకారములోంచి వెలుగులోకి నడిపించేటువంటి వాడు గురువు. యేసుక్రీస్తు ప్రభువారు ఈశాన్య సంస్కృతికి చెందినవాడు కాబట్టి, ఈస్టర్న్ కల్చర్కి సంబంధించిన వాడు కాబట్టి ఆయన చాలా స్పష్టంగా అదే మాట చెప్తున్నాడు. యూదా సంస్కృతిలో రబాయి అంటారు, మన భాషలో గురువు అని అంటూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేనే గురువుని అన్నట్లు చాలా స్పష్టంగా ఆయన బోధించాడు. అసలైనటువంటి గురువు ప్రపంచానికి ఎవరు అంటే యేసయ్యే అని మనము చెప్పాలి. ఈ గురు శిష్యు సంబంధం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ప్రాముఖ్యమైనటువంటి వచనం మనం చూడాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 8-9 వచనాలు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలనని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా?
నన్ను చూచినవాడు తండ్రి చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు మనకి తండ్రిని చూపించేవాడు, తండ్రికి మార్గాన్ని తానే అని చెప్పుకున్నటువంటి వాడు. ఒకవేళ హిందూ శ్లోకాలలో ఉన్నటువంటి మాట చెప్పాలంటే తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లోంచి వెలుగులోకి నడిపించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారే. యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చేయును, వాటికంటే మరి గొప్ప విషయములు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈశాన్య సంస్కృతిలో శిష్యత్ ఇచ్చత్ పరాజయం అంటారు. అంటే శిష్యుడు గురువు దగ్గర ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకనంటే గురువుగారు శిష్యుడికి అన్నీ నేర్పించడు, ఒకటైనా దాచిపెట్టేసుకుంటాడు తాను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిన తర్వాత నేను చేసిన కార్యాల కంటే మరి గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన 2 పనులు చేయడానికి వచ్చాడు. ఒకటి మనందరికీ తెలుసు, ఆయన ఒక బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చాడు, పరిపూర్ణం చేయడానికి, మన కోసం సిలువ మీద చనిపోవడానికి, మనకి రక్షణ కార్యాన్ని సమకూర్చి పెడతానికి వచ్చాడు. అది ఆయన మిషన్. రెండోది, మనకు ఒక మోడల్ని ఆయన చూపించడానికి వచ్చాడు. యథార్థ జీవితం జీవించడం అంటే ఏంటి, ఈ లోకములో వెలుగుగా ఉండటం అంటే ఏంటి, ఒక పవిత్ర జీవితం ఎలా జీవించాలి అంటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరిని మనకి ఇచ్చాడు. అందుకనే నన్ను అనుకరించండి అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనుకరించినప్పుడు ఆయన వెలుగు కాబట్టి మనం కూడా ఈ లోకానికి వెలుగవుతాం. అందుకనే మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆయన వెలుగుని అనుభవించేటువంటి ఆ యొక్క ఆధిక్యతను ఇచ్చాడు కాబట్టి ఈ లోకానికి వెలుగును అందించేటువంటి బాధ్యత మన మీద పెట్టాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, దేర్ ఆర్ నో ప్రివిలేజెస్ వితౌట్ రెస్పాన్సిబిలిటీస్. మనకి ఆధిక్యతలు ఉచితంగా రావు, ఎందుకంటే దాని వెనకాల ఏదో ఒక బాధ్యత ఉంటుంది. యేసయ్య మనకి ఆధిక్యతనిచ్చాడు, రక్షణ పొందే ఆధిక్యత, దేవుని బిడ్డలు అనిపించుకునేటువంటి ఆధిక్యత, చనిపోయిన తర్వాత పరలోకములోకి వెళ్ళేటువంటి ఆధిక్యత, పరలోకపు దీవెనలు ఈ లోకములో అనుభవించేటువంటి ఆధిక్యత. ఈ ఆధిక్యతల వెనకాల ఒక చిన్న బాధ్యత ఉన్నది. ఏంటి ఆ బాధ్యత? ఆ బాధ్యతనే ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఇది ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు చిట్ట చివరి ఆజ్ఞలో ద గ్రేట్ కమిషన్ అంటారు. మత్తయి సువార్త 28 19-20 మనకు బాగా తెలిసిందే, కానీ మరొకసారి చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆయన చెప్పేది ఏంటనంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. గో అండ్ మేక్ డిసైపుల్స్. ఈ యొక్క శిష్యులుగా చేసేటువంటి ఆ ప్రక్రియనే మెంటరింగ్ అంటూ ఉంటాం. దాన్నే మనము గురువుగా వ్యవహరించి వాళ్ళని దేవుని యొక్క శిష్యులుగా తర్బీదు చేయటం అనేది. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞ గనక మనం చూసినట్లయితే మనము గురువుగా వ్యవహరించటం, కొంతమందిని దేవుని యొక్క శిష్యులుగా తర్బీదు చేయటం అనేది అది మన జీవిత ఆశయంగా ఉండిపోవాలి. అది ఏదో కొంతమంది చేసేది అని అనుకునేది కాదు. కొంతమంది పాస్టర్లుగా ఉంటారు, కొంతమంది ఇవాంజలిస్టులుగా ఉంటారు, కొంతమంది టీచర్లుగా ఉంటారు. నేను కాదని అంటాను, కానీ అందరూ కూడా శిష్యుల్ని తర్బీదు చేయాలి. అందరూ కూడా మెంటరింగ్ అనేటువంటి వ్యవస్థలో ఉండాలి. ఈరోజు యూపీఎఫ్లో ఉన్నటువంటి ప్రముఖ నాయకుల యొక్క సెమినార్లోకి వచ్చారు అని నాకు అర్థమవుతుంది. అయితే మరి ముఖ్యంగా నాయకులు అనేటువంటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మెంటరింగ్ అనేటువంటి ఈ యొక్క ప్రక్రియలో, శిష్యులుగా తర్బీదు చేయటం అనేటువంటి ప్రక్రియలో మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే అనే మాట గుర్తుపెట్టుకుందాం. ఈ యొక్క ప్రక్రియ గురించి అపోస్తలుడైనటువంటి పౌలు
తన ఆత్మీయ కుమారుడు తన తర్వాత తదనంతరం తన స్థాయికి రాయనటువంటి తిమోతితో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. 2:2 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సమర్థము గల నమ్మకమైన శిష్యులకు అప్పగింపము. ఇందులో మీరు గమనించినట్లయితే 4 తరాలు కనబడుతున్నాయి. గబుక్కన మీకు చెప్తే తెలియదు, కానీ జాగ్రత్తగా వినండి. నేను అనే మాట ఎవరు చెప్తున్నాడు? పౌలు. నీకు అనేటువంటి మాట ఎవరికి చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. తిమోతిని ఏమంటున్నాడు? ఇతరులకు బోధించమంటున్నాడు. అది 3. ఆ ఇతరులు అనేటువంటి వాళ్ళు ఎవరు? ఇంకొకళ్ళకి బోధించగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. అంటే అది 4వ తరం. 4 తరాలు అక్కడ ఒకేసారి కనబడుతున్నాయి. దీన్నే మెంటరింగ్ అంటారన్నమాట. నేను నిన్ను శిష్యుడిగా తీసుకొని నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాను, నీవు ఇంకొకరిని ఆ స్థాయికి తీసురా. వాడు ఎలాంటి వాడై ఉండాలి తెలుసా? ఇంకొకరిని తీసుకొచ్చేవాడు అయి ఉండాలి. అంటే ఏంటి తెలుసా? ఇది ఒక ప్రక్రియగా కొనసాగుతూ ఉండాల్సిందే కానీ మధ్యలో ఆగిపోకూడదు. గురువు అన్న మాటకి మనకి తెలుగులో మెంటార్ అన్న మాటకి తెలుగులో గనక పదాలు వెతుక్కుంటూ వెళ్తే గనక ఒకటి గురువు, ఇంకొకటి సలహాదారుడు, వాడినే కౌన్సిలర్ అంటారు, 3వది మార్గదర్శకుడు అని అంటూ ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇదొక అంతిమ ఆజ్ఞగా మనకి ఇచ్చారు. కాబట్టి ఇంకా తప్పించుకోలేనిది. క్రైస్తవుడు అయినట్లయితే గనక నువ్వు ఖచ్చితంగా ఈ 2 పనులు చేయాల్సిందే. ఒకటి, యేసయ్యకు సాక్షిగా ఉండాలి, విట్నెస్. 2వది, యేసయ్యను ఇతరులకు పరిచయం చేస్తూ, అర్థమైందా? ఎవరికైతే సాక్ష్యం చెప్పావో, ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు యేసుక్రీస్తు శిష్యులు అవ్వడానికి నువ్వు మెంటరింగ్ చేయాలి. ఇది తప్పనిసరిగా జరగాల్సిందే. నేను చెయ్యను, నేను చేయలేను అంటానికి వీల్లేదు. లాక్డౌన్ పీరియడ్లో ఉన్నా, జైల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఈ ప్రక్రియ జరగాల్సిందే. పౌలు భక్తుడు అలా చేశాడు తెలుసా? పౌలు భక్తుడు జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపించి ఆ వ్యక్తిని మెంటరింగ్ చేయటం బట్టి దొంగ అయినటువంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. కానీ ఆ దొంగ అయినటువంటి వ్యక్తి బిషప్ అయిపోయాడు తెలుసా? ఎవరు అని అంటారేమో, ఒనేసిము పొరపాటు ఏదో చేశాడు, దొంగతనం ఏదో చేశాడు, అందుకని తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే పౌలు భక్తుడు జైల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభువులోకి నడిపించాడు. ప్రభువులోకి నడిపించడం బట్టి ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ప్రభువులో తర్బీదు చేశాడు. ప్రభువులో తర్బీదు చేయటం బట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన బిషప్ అయిపోయాడు. తిమోతి తర్వాత ఎఫెసు పట్టణంలో పాస్టర్గా వ్యవహరించింది ఒనేసిము అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ పని చేశాడు ఆయన. అంతేకాదు, రోమన్ జైల్లో ఉన్నప్పుడు మనం అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రెటోరియంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ప్రభువు యొక్క సాక్షులయ్యారు అని అంటూ ఉన్నాడు. కాబట్టి జైల్లో ఉన్న, లాక్డౌన్ సిచ్యుయేషన్లో ఉన్న, కఠిన పరిస్థితుల్లో ఉన్న, ఎక్కడున్నా సరే ఈ 2 పనులు క్రైస్తవులు మర్చిపోకూడదు. ఒకటి ఏంటి అనంటే సాక్షిగా ఉండటం. 2వది ఏంటో తెలుసా? ఇతరులను యేసు ప్రభు యొక్క శిష్యులుగా తర్బీదు చేయటం, మెంటరింగ్ చేయటం. ఈ 2 పనులు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాల్సిందే. అయితే నేను దీని మీద ఇంకా ఎక్కువ ఆసక్తి కలగడానికి ఒక పని చేస్తాను. ఏం చేస్తాను అని అంటే గనక ఈ యొక్క తర్బీదు చేయటం, శిష్యరికం అనేటువంటి అంశం గురించి బైబిల్లోంచి కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. ఈ ఆధునిక ప్రపంచంలో జీవించేటువంటి వాళ్ళకి ఉదాహరణలు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఒక 30-40 సంవత్సరాల క్రితం జీవించిన వాళ్ళమైతే కనుక ఈ ఉదాహరణలు ఇవ్వాల్సిన అవసరత ఉండేది కాదు. మరి ముఖ్యంగా భారతదేశం లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో మనకి ఎలాంటి వసతులు ఉండేవి అంటే, భారతదేశంలో ఎవరైనా బాబు కానీ పాప కానీ పుడితే ఆ బాబుకి కానీ పాపకు కానీ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కాకుండా అమ్మమ్మ తాతయ్య, అంతేకాకుండా అత్తయ్య మామయ్య బాబాయ్ పిన్ని, తర్వాత
కజిన్ బ్రదర్స్, కజిన్ సిస్టర్స్, వీళ్ళందరూ చాలామంది ఉండేటువంటి వాళ్ళు. ఇంతమంది మధ్యన ఒక బాబు కానీ పాప కానీ ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబ వ్యవస్థలో, ఆ కుటుంబ విధానములో ఆ బాబు కానీ ఆ పాప కానీ ఒక మొగోడుగా, ఒక ఆడదిగా, ఒక మ్యాన్హుడ్లోకి, ఒక ఉమెన్హుడ్లోకి ఎదగటం అనేది ఒక చక్కటి ప్రక్రియలాగా అయిపోతూ ఉండేది. అందుకనే ఈ తరం వాళ్ళు, ఈ జాతి వాళ్ళు, మా వంశములో, మా కుటుంబంలో ఇలాంటి పద్ధతులు లేవు అనేటువంటి డైలాగులు మీరు వింటూ ఉండేవాళ్ళు ఇది వరకు. ఎందుకనంటే ఆ విధమైనటువంటి పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకు అని అంటే గనక ప్రతిదీ కూడా అవుట్సోర్సింగ్ అయిపోయింది. ప్రతిదీ కూడా వేరే వాళ్ళకి అప్పగించడం అయిపోయింది. పిల్లలు 1 సంవత్సరం, 1.5 సంవత్సరం వచ్చిన తర్వాత క్రష్లో పడేస్తారు. 3.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్లే స్కూల్లో పడేస్తారు. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక స్కూల్లో పడేస్తారు. వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక దాని అంటే రెసిడెన్షియల్ కాలేజీలో పడేస్తారు. ఆ తర్వాత ఒక కార్పొరేట్ కాలేజీల్లోకి వెళ్ళిపోతారు. ఇంకంతే. తల్లిదండ్రులతోనూ లేకపోతే కుటుంబంతోనూ ఎలాంటి సంబంధం చాలా తక్కువ ఉంటుంది. అయితే పిల్లల్ని పెంచేది ఎవరు అని అంటే కనుక అయితే సోషల్ మీడియా లేకపోతే బాలీవుడ్, హాలీవుడ్ వీళ్ళు పెంచుతారు. అందుకనే ఒక మహానుభావుడు ఏమంటున్నాడంటే, ఒక బాబు కానీ పాప కానీ టీనేజ్కి వచ్చేటప్పటికి, అంటే 13 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ బాబు కానీ పాప కానీ టీవీ ముందు, స్మార్ట్ ఫోన్ ముందు ఎంత సమయం గడిపారో తన జీవితం మొత్తం మీద కూడా వాళ్ళ అమ్మా నాన్నలతో అంత సమయం గడపడంట. 13 ఏళ్ళు వచ్చే లోపల ఒక బాబు కానీ పాప కానీ టీవీ ముందు, స్మార్ట్ ఫోన్ ముందు ఎంత సమయం గడుపుతారో జీవితాంతంలో కూడా వాళ్ళ అమ్మా నాన్నతో కలిపి అంత సమయం గడపలేడంట. అది వాళ్ళకున్నటువంటి పరిస్థితి. సార్, మీరు లోకం గురించి మాట్లాడుతున్నారు, మేము క్రైస్తవులం కదా అంటున్నారు. క్రైస్తవులు కూడా ఇదే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇది వరకు దైవభక్తి, వాక్యాలు బోధించటం, చిన్నపిల్లలకి కథలు చెప్పటం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు బోధించడం అనేది ఇంట్లో జరిగాయి. మా తాతయ్య, మా నానమ్మ, మా అమ్మమ్మ, వీళ్ళు మాకు నేర్పించారు అనేది ఇదివరకు చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. కాస్త భక్తిభావం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటే కనుక పిల్లల్ని పెంచడానికి టైం ఎక్కడ సరిపోదు. అందుకనే వాళ్ళని సండే స్కూల్కి పంపిస్తారు, యూత్ ఫెలోషిప్లకు పంపిస్తారు, VBSలకు పంపిస్తారు, క్యాంపులకు పంపిస్తారు. ఇవి చెడ్డవి అనేది నా ఉద్దేశం కాదు. దయతో నన్ను పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. నా ఉద్దేశం అది కాదు. సండే స్కూల్ ఉండాలి, యూత్ ఫెలోషిప్లు ఉండాలి, VBSలు ఉండాలి, క్యాంపులు ఉండాలి. అవి ఉత్ప్రేరకాలుగా ఉండాలి, క్యాటలిస్టులుగా ఉండాలి, మోటివేటర్స్గా ఉండాలి. ప్రాథమికమైనటువంటి విషయాలు గృహంలో నేర్పించబడాలి. అది మనం మర్చిపోయాం. కాబట్టి మెంటరింగ్ అనేది మనకి పెద్దగా అలవాటు కావట్లేదు. మెంటరింగ్ అనేది ఎంత గొప్పది అని అనటానికి బైబిల్లోంచి 2 ఉదాహరణలు మీకు చూపిస్తాను. దాంతో మనకి అర్థమవుతుంది. ఒకటి కొత్త నిబంధనలో, ఇంకొకటి పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయం మనం చూసినట్లయితే మొట్టమొదటి దినం అంటే ఏంటి? సంఘము ఏర్పడినటువంటి దినం పెంతుకోస్తు దినం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. పౌలు భక్తుడు, పేతురు భక్తుడు, మిగిలినటువంటి శిష్యులంతా కూడా 120 మంది కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 రోజులైంది. పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావటం జరిగింది. వాళ్ళు ఆ విధంగా దిగి రావటం బట్టి వాళ్ళు అనేక భాషల్లో మాట్లాడారు. ఇది దేవదూతల భాషలు కాదు ఇక్కడ మాట్లాడింది, మనుషులకి అర్థమయ్యేటువంటి భాషలు. ఎందుకంటే పెంతుకోస్తు సమయానికి యెరూషలేము పట్టణానికి కొన్ని లక్షల మంది వచ్చి సమకూడతారు దేవుణ్ణి ఆరాధించడానికి. వాళ్ళు చాలా ప్రాంతాలకి వాళ్ళు చెదిరిపోయారు కదా, ఎప్పుడు మన దానియేలు కాలంలో చెదిరిపోయారు కదా. కాబట్టి వాళ్ళు అక్కడ స్థావరం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ పెంతుకోస్తు సమయానికి రావటం జరుగుతూ ఉండేది. ఆఫ్రికా ఖండం నుంచి, ఆసియా ప్రాంతం నుంచి, మధ్యాసియా ప్రాంతం నుంచి, ఆ ప్రాంతాలన్నిటి నుంచి వస్తూ ఉన్నారు. 3,000 మంది
ఆ రోజు ప్రభువుని అంగీకరించారు. ఈ 3,000 మంది ప్రభువుని అంగీకరించిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఒక సంఘముగా ఏర్పడినటువంటి తొలి దినాల గురించి మనకి బైబిల్లో రాయటం జరిగింది. అయితే 3,000 మంది మొదటి రోజు మారు మనసు పొందారు. తర్వాత కుంటివాడు స్వస్థ పొందినప్పుడు సుమారు 5,000 మంది పురుషులు మారు మనసు పొందారు. అప్పటికే సంఘము దగ్గర 20,000 మందికి వ్యాప్తి చెందింది. 5,000 మంది పురుషులంటే ఇంకో 5,000 మంది ఆడవాళ్ళు వేసుకోండి, ఇంకొంతమంది చిన్నపిల్లలు అనుకోండి. ఏది ఏమైనప్పుడు కూడా మొత్తానికి 15-20,000 మంది క్రైస్తవులు అయిపోయారు. ఈ 15-20,000 మంది క్రైస్తవుల్లో ఎవరైతే ఈ చరిత్ర రాస్తున్నాడో అపోస్తల కార్యములో లూకా భక్తుడు ఒక ఆయన గురించి రాయదలుచుకున్నాడు. అతను ఒక చిన్న దీవి నుంచి వచ్చాడు. కుప్రా అనేటువంటి దీవి నుంచి వచ్చాడు. కుప్రా అనేటువంటి దీవి నుంచి వచ్చినటువంటి ఆయన ఈ పెంతెకోస్తు దినాల్లో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన యూదుడు, ఆయనకి యూదుల గ్రంథాలు బాగా తెలుసు. కాబట్టి చటుక్కున పరిశుద్ధాత్ముడు పనిచేయటంలో తనలో చాలా ఆత్మీయత పెరిగిపోయింది. తన ఆస్తిని అంతటినీ అమ్మేయటానికి సంసిద్ధపడ్డాడు. ప్రభు పరిచర్యకు తన్ను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే అనేక మంది చేశారు ఈ పని. కానీ ఈయన గురించి ఎందుకు రాశారు అనే దాన్ని, ఈయన కథను మీకు వినిపిస్తాను. దాంతో మీకు అర్థమవుతుంది మెంటరింగ్ అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనేది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36-37 వచనాలు చదువుతున్నాను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలుల హెచ్చరిక పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అతనికి పేరు పెట్టారనమాట. అని అర్థం ఇచ్చు బర్నబా అని ఆ పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. ఇది బర్నబా గురించి. ఆ రోజు వచ్చినటువంటి 3,000 మందిలో, ఆ తర్వాత మారు మనసు పొందినటువంటి 5,000 మందిలో ఈయన ఒకడు. ఈయన గురించి లూకా భక్తుడు ఎప్పుడు ఈయన అసలు ఎంట్రీలోకి వచ్చాడు, ఎప్పుడు ఈయన ఆత్మీయతలో ప్రవేశించాడు, ఆయన గురించి కాస్త చెప్పుదాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అపోస్తల కార్యములు అనేటువంటి గ్రంథములో ఒక ప్రముఖ హీరో వెనకాల మెంటార్గా ఉండబోతున్నాడు. కాబట్టి అతనికి ఒక పేరు పెట్టారు, బర్నబా అని. ఎందుకని పేరు పెట్టుంటారు? ఎందుకనంటే అతడు డబ్బులు ఇవ్వటం, సలహాలు ఇవ్వటం, తనకున్నటువంటి అనుభవాన్ని ఇతరులతో పంచుకోవటం బట్టి ప్రోత్సహించేటువంటి గుణం అన్నది అనుకుంటా. అందుకనే ప్రోత్సాహపు పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అని ఆయనకి పేరు పెట్టారు, బర్నబా. సరే, ఆ బర్నబా ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు జరిగినటువంటి విషయం. అపోస్తలుడని అనిపించుకోవట్లేదు అప్పటికి. సౌలు అనేటువంటి ఆయన పౌలుగా మారాడు. దమస్క మార్గంలో యేసుప్రభుని తెలుసుకున్నాడు. అరేబియా ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ప్రభుతో ఏకాంతంలో గడిపాడు. తిరిగి వచ్చి వాక్యం బోధిద్దాం అనుకున్నాడు. అయితే తన్ను ఎవ్వరూ స్వీకరించట్లేదు. భయపడుతున్నాడు. వీడు మనుషుల్ని చంపినోడ్రా, వీడు చెప్తున్నాడు మాటలు మనం నమ్మదగినవేనా, ఏమో మాటలు చెప్పినట్లు చెప్పి చంపేస్తాడేమో అని ఎవ్వరూ కూడా పౌలుని స్వీకరించట్లేదు. భయపడి పారిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఈ యొక్క హెచ్చరిక పుత్రుడు సీన్లోకి రావాల్సి వచ్చింది. అతను ఏం చేశాడు చూద్దాం. 9వ అధ్యాయం అపోస్తల కార్యము 9వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను. అంటే ఎవరెత్తను? పౌలు. అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్రి. పౌలు అంటే అందరూ కూడా భయపడుతున్నారు. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి, బ్యూటిఫుల్. ఇందులో ఈ ప్రక్రియ అసలు మీకు చెప్తుంటేనే మెంటరింగ్ అంటే ఏంటో మీకు అర్థమైపోతుంది. అతన్ని దగ్గరికి తీసుకొని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి దగ్గరికి తీసుకున్నాడు. ముందు యాక్సెప్ట్ చేశాడు, ముందు తన్ని స్వీకరించాడు. దగ్గరికి తీసుకొని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. పౌలు భక్తుడుని పరిచయం చేసింది బర్నబా. ఈ బర్నబా పరిచయం చేయకపోతే కనుక పౌలు భక్తుడు మనకి తెలుసుండేటువంటి వాడు కాదు. మెంటరింగ్ అనేది ఎంత గొప్ప లక్షణమో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది.
మెంటరింగ్ అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఇప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉండాలి. ఎందుకనంటే బర్నబా లేకపోతే మనకు పౌలు ఉండేటువంటి వాడు కాదు. మీలో కొంతమంది ఇప్పుడు ఏమంటారో తెలుసా, సార్ బర్నబా లేకపోతే ఇంకోడు ఉంటాడండి. ఒకవేళ వాడు ఇంకెవడే అనుకోండి, బరబ్బా అనుకోండి, ఉన్న సరదాగా అంటున్నా, ఆ బరబ్బా పేరు ఇక్కడ రాసి ఉండేవాళ్ళు. వాడు ఇంకెవరైనా యాంథోనీ అనుకోండి, వాడి పేరు ఇక్కడ రాసి ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు పౌలు వెనకాల ఒకళ్ళు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయన చరిత్ర ఆ విధంగా రాసుకుంటూ వచ్చారు. అయితే ఈ బర్నబా ఇంకేం చేశాడో మనం చూద్దాం. మొదట ప్రభువుని స్వీకరించాడు, ప్రభువు దగ్గర తన జీవితాన్ని సమర్పించాడు. తానుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఇతరులను ప్రోత్సహించేవాడు. ఆ ప్రోత్సాహ ప్రక్రియలో పౌలుని ప్రోత్సహించడానికి పౌలుని స్వీకరించాడు, పౌలుని ఇతరులకు పరిచయం చేశాడు. అక్కడితో ఆగిపోకుండా పౌలు రా, నిన్ను యెరూషలేం తీసుకెళ్తాను అని తీసుకెళ్ళాడు. పౌలు రా, మనిద్దరం కలిసి వెళ్దాం అని అంతియోకుకి తీసుకెళ్ళాడు. అంతియోకు సంఘానికి పరిచయం చేశాడు. అంతియోకు సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంతియోకు సంఘస్థులకి అపోస్తల కార్యం 13వ అధ్యాయం పరిశుద్ధాత్ముడు దర్శనాన్ని ఇచ్చాడు, నడిపింపునిచ్చాడు. అయ్యా పౌలుని బర్నబాని, అర్థమైందా? అక్కడ నేను ఆ మాట ఉపయోగించకూడదు, బర్నబాని పౌల్ని. ఎందుకంటే అక్కడ గురువుగారు బర్నబానే, అక్కడ పెద్దోడు బర్నబానే. బర్నబాని పౌల్ని వాళ్ళు మిషనరీలుగా వాళ్ళు పంపించేశారు. మొదటి మిషనరీ దండయాత్రలో బర్నబా పౌలు వెళ్ళటం మొదలుపెట్టారు. అయితే బర్నబా ఏం చేశాడు, మొదట తను ఏ దీవి నుంచి వచ్చాడో ఆ దీవికి తీసుకెళ్ళి అక్కడ వాక్యం బోధించడం మొదలుపెట్టారు. వాళ్ళు మొదట వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 7వ వచనం. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండి అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. నేను చెప్పదలుచుకుంది సెకండ్ సెంటెన్స్. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే మొదట ఉన్నది బర్నబా, ఆ తర్వాత పౌలు పేరు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది 13వ అధ్యాయం 7వ వచనం. కొన్ని దినాలు వాళ్ళు ఆ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నారు. బహుశా పౌలు చాలా ధీటైనటువంటి మాటకారి అయి ఉండాలి, అద్భుతంగా వాక్యం బోధించేవాడు అయి ఉండాలి. ఆ విధంగా వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యం బోధించారు. ఆ బోధించడంతో వెంటనే ఏమైపోయింది, ఒక షిఫ్ట్ ఏర్పడింది. 13వ వచనం నుంచి వచ్చేటప్పటికి చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపిలియాలోనికి పెర్గకు వచ్చిరి. ముందు అసలు ఈ టీం లీడర్ ఎవరంటే బర్నబా. ఆ ప్రయాణంలో కొన్ని రోజుల్లోనే లీడర్షిప్ మారిపోయింది. ఏంటా లీడర్షిప్ మారిపోవటం అంటే, ఇప్పుడు నాయకుడు పౌలు అయిపోయాడు. ఇప్పుడు మొదటి పొజిషన్లోకి పౌలు వచ్చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మెంటర్లో ఉన్నటువంటి లక్షణం అది. తాను ఒక వ్యక్తిని ప్రోత్సహించి ఆ వ్యక్తి ఎదగటానికి ఆయన సానుకూల పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా పౌలు అధిక స్థాయిలోకి వెళ్ళిపోయేటట్లు చేశాడు. హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఆయన పైకెళ్ళాలి, నేను ఇక్కడే ఉండిపోవాలి. నా స్థాయి ఏంటో నాకు తెలుసు, ఆయన స్థాయి ఏంటో నాకు తెలుసు అని ప్రోత్సాహం చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రోత్సాహం చేసేటువంటి వ్యక్తి పైకి తోసేవాడు, అంతేగాని పైకి లాగేవాడు కాదు. ముందు లాగుతాడు, తన స్థాయికి వచ్చిన తర్వాత తోస్తాడు. ఇది మెంటరింగ్ అంటే. ముందు పైకి లాగుతాడు, తన స్థాయికి వచ్చిన తర్వాత పైకి తోస్తాడు. ఇక్కడి నుంచి ఆయన తొయ్యటం మొదలుపెట్టాడు. అయ్యా నువ్వు నా స్థాయికి వచ్చావు, నువ్వు నాకంటే పెద్దోడివి, ముందుకెళ్ళిపోని అని అంటున్నాడు. ఈ బర్నబా ఎంత విశాల హృదయం కలిగినటువంటి వాడు అని అంటే, ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత రెండో ట్రిప్ విషయంలోకి వచ్చేటప్పటికి పౌలు సలహా ఇస్తున్నాడు. 15వ అధ్యాయం అపోస్తల కార్యం 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. పౌలు ఇప్పుడు సలహా ఇస్తున్నాడు. ఆ సలహాను తీసుకోవడానికి బర్నబా ఒప్పుకున్నాడు. సరే వెళ్దాం,
సరే వెళ్దాం అంటున్నాడు. దీన్నే ప్రోత్సాహం అంటారు. ఇనిషియేషన్ అవతల వ్యక్తికి ఇవ్వాలి. నువ్వు ఇనిషియేట్ చేయి, నేను ఈ స్థాయికి నిన్ను తీసుకొచ్చాను, ఇప్పుడు నువ్వు ఏ స్థాయికి వెళ్ళదలుచుకుంటే ఆ స్థాయికి వెళ్ళు. ఆ తర్వాత పౌలు బర్నబాల మధ్యన విభేదం కలిగింది మార్క్ విషయంలో. ఏదేమైనప్పుడు కూడా పౌలుని ఒక స్థాయికి తీసుకురావడానికి దేవుడు బర్నబాని వాడదలుచుకున్నాడు, వాడాడు. ఆ తర్వాత పౌలు వేరైపోయాడు, బర్నబా వేరైపోయాడు. ఆ తర్వాత వేరే విషయం, అదే మార్కు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాడు. పౌలు తాను రాసిన చివరి లేఖలో మార్కు గురించి రాస్తున్నాడు, తను మార్పు చెందాడు, రానివ్వండి అని. సరే, అది వదిలేండి. అయితే మనం ఈరోజు నేర్చుకునేటువంటి పాఠములో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బర్నబా పౌలు జీవితంలో గొప్ప పాత్రను పోషించాడు. ఇట్స్ అన్ ఇమ్మెన్స్ రోల్, గొప్ప పాత్రను పోషించాడు. నేను 2 ప్రశ్నలు ఇప్పుడు మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను, అది మీ మైండ్లో ఉంచుకోండి. మీ జీవితానికి బర్నబా లాంటి వాళ్ళు ఎవరినున్నారా? ఇస్ దర్ ఎనీవన్ హూ ఈజ్ లైక్ బార్నబాస్ ఇన్ యువర్ లైఫ్? నెంబర్ 1, వాళ్ళని బట్టి మనం దేవునికి వందరస్తులు అవ్వాలి. వాళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. థ్యాంక్ యూ లార్డ్, ఆ వ్యక్తుల్ని నా జీవితంలో వాడుకున్నామని. కొంతమంది ఆ విశ్వాస ఘాతకులు ఉంటారు. పాపం వాళ్ళు మనల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మనకున్నటువంటి తలాంతులను బట్టో, మనకున్నటువంటి వరాలను బట్టో మనము స్థాయి మారిపోయినప్పుడు వాళ్ళని మర్చిపోతూ ఉంటాం. దట్స్ వెరీ బ్యాడ్. అది క్రైస్తవ లక్షణము కాదు. వీ షుడ్ నాట్ ఫర్గెట్. వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోవాలి. దాన్ని గర్వం అంటాం, ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం. మనము కృతజ్ఞతాభావం లేని వాళ్ళం అవుతూ ఉంటాం. 2వ ప్రశ్న నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటి తెలుసా? అయితే మీరు మీ జీవితానికి పౌలు లాంటి వాళ్ళు ఎవరినున్నారా? ఇస్ దర్ ఎ పాల్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో పౌలు లాంటి వాడు ఎవరినున్నారా? నీ జీవితానికి బర్నబా ఉన్నారా? నీ జీవితానికి పౌలు ఉన్నాడా? ఆ విషయాన్ని మనం ప్రశ్నగా చూద్దాం. ఇప్పుడు పాత నిబంధనలోంచి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చూపిస్తాను. మోషే అనేటువంటి ఆయన 40 ఏళ్ళు ఫరో దగ్గర ఉన్నాడు. 40 ఏళ్ళు అంటే బాల్యం వదిలేసిన తర్వాత. ఆ తర్వాత తప్పు చేసిన తర్వాత ఆయన పారిపోయాడు, మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు. ఇత్రో అనేటువంటి ఒక ఆయన ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ కూతుర్నే పెళ్లి చేసుకోవటం బట్టి ఇత్రో తనకి మామ అయిపోయాడు. ఓకే, ఇత్రో అనేటువంటి ఆయన మిద్యానీయుడు. అబ్రహాముకు కెతూరా ద్వారా పుట్టినటువంటి పిల్లల్లోంచి వచ్చినటువంటి వాడు అని చెప్పాలి, మిద్యానీయుడు. అర్థమైందా? ఈ మిద్యానీయులు వాళ్ళు అన్య దేవతలను కొలిచేటువంటి వాళ్ళు. కానీ ఇత్రో గురించి ఏమని రాయబడిందనంటే, ఆ అన్య దేవతలను కొలిచేటువంటి ఆ మిద్యానీ మతస్థుల్లో ఈయన ఒక యాజకుడు, అంటే వాళ్లకు పూజారిగా ఉంటున్నాడు. ఇది మనము సంఖ్యాకాండము, నిర్గమాకాండము 18వ అధ్యాయంలో చూస్తాం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 1వ వచనం, దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలకి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్య అయిన ఇత్రో వినినప్పుడు. సో ఇక్కడ మనకి ఇత్రో గురించి కాస్త సమాచారం ఇవ్వబడుతుంది. ఇత్రో అనేటువంటి ఆయన మిద్యానుడని, ఇత్రో అనేటువంటి ఆయన యాజకుడని, ఇత్రో తన కూతుర్ని మోషేకి ఇచ్చాడని, తర్వాత ఇత్రో ఈ యేసు ప్రభువారు అంటే దేవుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకి ఏమేమి చేశాడో ఈ విషయాలన్నీ కూడా విన్నాడు. విన్న తర్వాత మోషే దగ్గరకు వచ్చాడు. వీళ్ళు ప్రయాణంలో వెళ్తా ఉన్నారు. మోషే దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఒక దినం జరుగుతున్నటువంటి విషయం, ఆ జరుగుతున్నటువంటి విషయాన్ని ఇత్రో చూస్తున్నాడు. అదే 18వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదని అనెను. ఎవరు? ఇత్రో. తను నమ్ముతున్నాడు యెహోవా దేవుణ్ణి. అంటే తాను తెలుసుకున్నటువంటి విషయాలు, తాను గమనించినటువంటి విషయాలను బట్టి యెహోవా దేవుణ్ణి ఆయన నమ్మటం మొదలుపెట్టాడు. మరియు మోషే మామయ్య అయిన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయులు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. ఒక విధంగా చెప్పాలంటే మిద్యానీయుడైనటువంటి మోషే వేళలో కలిసిపోవడానికి ఇష్టపడ్డాడు.
మిద్యానీయుడైనటువంటి ఈ ఇత్రో వీళ్లతో కలిసిపోవటమే కాకుండా వీళ్ళ దేవుణ్ణి తన దేవుడిగా స్వీకరించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఇత్రోలో ట్రాన్సిషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే చరిత్రకారుడు ఇత్రో గురించి ఈ ట్రాన్సిషన్ ఎందుకు రాస్తున్నాడు, తర్వాత జరిగినటువంటి విషయం మన మెంటరింగ్ అనేటువంటి కాన్సెప్ట్కి చాలా ప్రాముఖ్యమైంది. ఇందాక బర్నబా గురించి లూకా ఎందుకు రాశాడో మనకు అర్థమైంది. బర్నబా ఎందుకు ప్రాముఖ్యమైపోయాడు తెలుసా? గొప్ప వ్యక్తి పౌలు అనేటువంటి వాడిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు, క్రైస్తవ సంఘానికి బహుమానముగా ఇచ్చినటువంటి వాడు బర్నబా. అందుకనే బర్నబా గురించి రాయాల్సి వచ్చింది. ఇక్కడ ఇత్రో గురించి ఇన్ని డీటెయిల్స్ ఎందుకు రాయాల్సి వచ్చింది చూద్దాం. 13వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం చూస్తాం. ఏది? నిర్గమకాండం 18వ అధ్యాయం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండరి. మోషే ప్రజలకు చేసినదంతా అతను మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రమే కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్దకు నిలిచి ఉండనేలా అని అడగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అయితే రోజంతా ఈ ప్రక్రియ జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, దగ్గర దగ్గర 20 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది రోజు గొడవలు పడిపోతున్నారో నాకు తెలియదు. వేల మంది ఉన్నారా, బహుశా వాళ్ళు కూడా 1,00,000 అలాగున్నారా మనకి తెలియదు. కాబట్టి వేలల్లోనే ఉంటారు, వందల్లో కూడా కాదు. అంతమందికి ఒక్క వ్యక్తి తీర్పు తీర్చాలంటే ఎంత కష్టమైపోతుందో ఆలోచించండి. ఈయనేం చేస్తూ ఉండేవాళ్ళు? ఆ ఎడారి ప్రయాణంలో పొద్దున మొదలుకొని సాయంకాలం దాకా కూర్చొని వాళ్ళ యొక్క గొడవలన్నీ తీరుస్తూ ఉన్నాడు. దాన్ని ఇత్రో చూశాడు. చూసి, ఏంటయా నువ్వు పొద్దునుంచి సాయంకాలం దాకా చేసేదేంటి? మొదట ఈ మాట వింటున్నప్పుడు మనకేమవుద్దో తెలుసా? అల్లుడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ మాట అంటున్నాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. స్వలాభంతో ఈ విధంగా అంటున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఇత్రో ఇచ్చేటువంటి సలహా అది స్వలాభాన్ని కోరి కాదు, సంఘలాభాన్ని కోరి, సమస్తమైన ప్రజల యొక్క లాభాన్ని కోరి ఆయన చేస్తున్నాడని ఈ మాట చెప్తున్నాడు. 17వ వచనం. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. అంటే ఏంటి? అక్కడతో ఆగిపోతే కనుక ఆయన తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. న్యాయం తీర్చడం మంచిది కాదంటున్నాడా? అది కాదు అంటుంది. నీవును నీతో ఉన్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు. వాళ్ళు నిల్చొని వాళ్ళు ఎదురు చూసి వాళ్ళు నలిగిపోతారు. నువ్వు ప్రతి ఒక్కళ్ళ సమస్య తీర్చి నువ్వు నలిగిపోతావు. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చెయ్యజాలవు. ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి సలహా కనబడుతుంది. దీంట్లో చాలా స్పష్టంగా మామయ్య అయినటువంటి ఇత్రో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాడు. ఏమని తెలుసా? ఇశ్రాయేలీలు ఈ అడవి ప్రయాణం సఖ్యముగా చేయాలంటే, ఈ యొక్క ఎడారి ప్రయాణం సఖ్యముగా చేయాలంటే ఈ ఎడారి బ్రతుకు గురించి అనుభవం ఉన్నటువంటి మోషే లేకపోతే సాధ్యం కాదు. 40 ఏళ్ళు ఎడారిలో ఉన్నాడు. మోషే ఒక్కడికే తెలుసు ఈ ఎడారిలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. కాబట్టి మోషే ఉండాలి. ఒక మానవుడిగా ఆలోచిస్తున్నాడు ఇత్రో, తప్పేమీ లేదు. కాబట్టి నువ్వు బాగుంటేనే ప్రజలు బాగుండేది. కాబట్టి నువ్వు బాగుండాలంటే ఏం జరిగితే బాగుంటుంది? కాబట్టి ఇప్పుడు 19వ వచనం నుంచి ఆయన సలహా ఇస్తున్నాడు. కాబట్టి నా మాట విను, నేను నీకు ఒక ఆలోచన చెప్పాను. దిస్ ఈజ్ కాల్డ్ మెంటరింగ్, కౌన్సిలింగ్. ఒక సలహా ఇస్తాను, ఒక మంచి మాట చెప్తాను. నేను ఇచ్చిన సలహా తీసుకుంటే నువ్వు ఈ పని చేయగలుగుతావు. నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయటానికి నేను ఇచ్చేటువంటి సలహాను నువ్వు తీసుకుంటావా? దాట్ ఈజ్ కాల్డ్ మెంటరింగ్. లోన దాగి ఉన్నటువంటి పొటెన్షియల్, ఆ యొక్క సామర్థ్యాన్ని వెలికి తీయటం, రైట్ వే ఆఫ్ యూసింగ్, సరి అయినటువంటి విధంలో వాడటం అనే దాన్ని ఇత్రో అయినటువంటి మామ అల్లుడికి నేర్పిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు నీకు తోడయ్యుండను. దేవుణ్ణి పక్కకు పెట్టలేడు. అయ్యా, ఇది దేవుని యొక్క కాపుదల్లో జరగాల్సిందే.
ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుడి యొద్దకు తేవాలను. నువ్వు చేయాల్సిన పని ఉంది. దెర్ ఈజ్ ఎ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ. ఈ చిన్న చిన్న పనులను నువ్వు నెత్తి మీద పెట్టుకుంటే ఎలాగా? అవి వేరే వాళ్ళు చేయగలుగుతారు. దెర్ ఈజ్ సంథింగ్ విచ్ అదర్స్ కెన్ డూ. దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ అదర్స్ కెనాట్ డూ. కొన్ని అవుట్సోర్స్ చేయొచ్చు, కొన్ని చెయ్యలేం. ఏదైతే చెయ్యకూడదో దాన్ని మనం చేసేస్తున్నాం. ఏదైతే మనం చేయాలో దాన్ని మనం వేరే వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత భయంకరమో ఆలోచించండి. మనము ఇతరులు చేయగలిగే దాన్ని, సులభంగా చేసేదాన్ని మనము చేసేసి సంకలు కొట్టుకొని చప్పట్లు కొట్టి వావ్ అంటున్నాం. మనం ఎందుకంటే అచీవర్స్ అయిపోయాం. మనకి సక్సెస్ ఓరియంటెడ్ లైఫ్ అయిపోయింది. ప్రతిదీ కూడా బ్లాక్ అండ్ వైట్లో చూపించాలి, నెంబర్స్ చూపించాలి. అందుకనే మనము ఆ నెంబర్స్ కోసం ప్రాకులాడేటువంటి వాళ్ళం అయిపోయాం. అందుకనే మోషేకి సలహా ఇస్తున్నాడు. బహుశా మోషే ఈరోజు 50 మంది సమస్యను తీర్చాను, ఈరోజు 100 మంది సమస్యను తీర్చాను అనే లెక్కలేసుకుంటున్నాడేమో. అది నువ్వు చేయాల్సిన పని కాదయ్యా, నీకు నెంబర్లు కాదయ్యా కావాల్సిందే. ఇట్ ఈస్ నాట్ నెంబర్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ యూ. నువ్వు చేయగలిగేది ఇంకా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. నువ్వు ఒక్కడివే చేయాల్సింది ఉంది. ఏంటి తెలుసా? దేవుని సముఖములో ప్రజల పక్షాన విజ్ఞాపన చేయగలిగేది నువ్వు ఒక్కడివే. ఆ పని నువ్వు చేయి. మరి ఈ పని ఏం చేస్తావు? దీనికి ఏమన్నాడు తెలుసా? నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రములు బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములు వారికి తెలపవలను. నువ్వు టీచింగ్ చేయి, నువ్వు ప్రేయర్ చేయి, ఈ పనులు నువ్వు చేయి. యు టీచ్, యు ప్రే ఫర్ దెమ్. అయితే మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగిన లంచగుండిలో కాని మనుషులను ఏర్పరచుకొని, యూ నీడ్ టు చూజ్ సమ్ పీపుల్. ఇంటెగ్రిటీ ఉన్న పీపుల్, యథార్థత ఉన్నటువంటి ప్రజలు, గాడ్లీనెస్, దైవభక్తి ఉన్నటువంటి ప్రజలు, ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకులు, ట్రూత్ని ప్రేమించేటువంటి వాళ్ళు, ట్రూత్ లవర్స్, సత్యాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు, సామర్థ్యము, ఏబుల్ ప్రజలను కొంతమందిని ఏర్పరచుకో. వాళ్ళని ఏం చేస్తావో తెలుసా? 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఇప్పుడు యూపీఎఫ్లో జరుగుతుంది కూడా అదే. మీరు బహుశా సువార్త కూడికలకి 1000 మంది వస్తారు. వాళ్ళల్లో కొంతమందిని డిసైపుల్షిప్స్కి తీసుకొస్తారు, ట్రైనింగ్కి, దేవుని యొక్క శిష్యులుగా తరబీదు చేయటం అనేది. క్యాంపులో అన్నీ అయిపోతాయని నేను అనుకోను. కొంతమంది మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. ఆ శ్రద్ధలో వాళ్ళని ఒక స్థాయికి తీసుకొస్తారు. ఈ డిసైపుల్షిప్స్కి, క్యాంపులకి 100 మంది వస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొంతమందిని 10,000-20,000 మందిని తీసుకొని లీడర్షిప్కి తీసుకొచ్చారు. వాళ్ళు నాయకులుగా ఉండాలి అని. వాళ్ళలో బహుశా ఇదే లక్షణాలు చూసి ఉంటారు: సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి, లంచగుండులు కాని వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏర్పరచుకొని ఈరోజు ఈ లీడర్షిప్కి తీసుకొచ్చారు. ఈరోజు ఈ లీడర్షిప్ ఈ సెమినార్లో కూడా అందరూ లేరు, కొంతమందే ఉన్నారు. మీకు ఈ పాఠాలు నేర్పిస్తున్నారు. ఎందుకని? మీరు అనేక మందికి ఉపయోగపడాలి అని. ఒక్కడే చేస్తే 10 మందికి చేస్తారు. అయితే 10 మందితో చేయిస్తే 100 మందికి చేయలేకపోవచ్చు, కానీ కనీసం 50 మందికి చేయగలుగుతారు కదా. 10 కంటే 50 ఎక్కువే కదా. బహుశా 25 మందికి చేయొచ్చు. 10 కంటే 25 ఎక్కువే కదా. ఖచ్చితంగా ఎక్కువ వరకే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ సలహాని ఇస్తున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? 22వ వచనం, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ వద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఆ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల. చాలా బ్యూటిఫుల్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. మనోడు సలహా ఇచ్చి దాని మీద ఒత్తిడి పెట్టట్లేదు, ప్రెషర్ పెట్టట్లేదు. నేను ఈ కేస్ స్టడీస్ ఇస్తున్నప్పుడే మెంటరింగ్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ప్రాక్టికల్గా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఒత్తిడి పెట్టట్లేదు, నువ్వు చేస్తావా లేదా అని బలవంతం పెట్టట్లేదు. స్లేవ్ కాదు, బానిస కాదు, శిష్యుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శిష్యరికంలో బ్రతిమలాడటం ఉంటుంది, బుజ్జగించడం ఉంటుంది, హెచ్చరించడం ఉంటుంది, అంతేకాని డబాయించడం ఉండదు.
బలవంతం చేయటం ఉండదు, ఒత్తిడి చేయటం ఉండదు. అందుకని 23 వచనం ఏమంటున్నాడంటే, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు, మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదనని చెప్పాను. మోషే తర్వాత తన మామ చెప్పినటువంటి మాట విన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టాను. 2 ఎగ్జాంపుల్స్. ఈ 2 ఎగ్జాంపుల్స్లో మీరు ఏం నేర్చుకోగలిగారు? మోషే అనేటువంటి నాయకుడు ఈ ప్రపంచానికి వికేంద్రీకరణ అనేటువంటి ఒక గొప్ప మేనేజ్మెంట్ స్కిల్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రయోగించింది మోషే. ఆ మోషే వెనకాల ఇత్రో అనేటువంటి ఆయన ఉన్నాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో దీన్ని ఇత్రో ప్రిన్సిపల్ అంటారు, జిత్రో ప్రిన్సిపల్ అంటూ ఉంటారు. అయితే ఆయన సలహాదారుడిగా మాత్రమే ఉన్నాడు. దాన్ని శిరసా వహించింది మోషే. ఇక్కడ ఇత్రో చెప్పకపోతే మోషేకి ఆ ఆలోచన వచ్చి ఉండేది కాదు. మోషే విధేయత చూపించకపోతే ప్రపంచంలో ఈ స్థాయి మోషేకి వచ్చి ఉండేది కాదు. కాబట్టి గురు శిష్యుల మధ్యన ఉన్నటువంటి బంధం ఎలాంటిదో ఆలోచించండి. మెంటార్, మెంటారీ, గురువుగారు, గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యత్వం చేసుకునేటువంటి వ్యక్తి, ఇరువురిలో ఉన్నటువంటి లక్షణాలు ఎంత గొప్పగా మనకి బహిర్గతం అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఈ 2 కేస్ స్టడీస్ని బట్టి మీకు మెంటరింగ్ అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. మీరు ఇంకా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ యొక్క మెంటరింగ్ గురించి మీరు ఎగ్జాంపుల్స్ చూడాలనుకుంటే, పాత నిబంధనలో మోషేకి యెహోషువ ఉన్నాడు, ఎలైజాకి ఎలీషా ఉన్నాడు, యేసైకి 12 మంది శిష్యులు ఉన్నారు, పౌలుకి తిమోతి, తీతు, ఐతుకు, తర్వాత ఎపఫ్రొదితు, ఒనేసిము ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పేతురికి మార్కున్నాడు. ఈ విధంగా శిష్యులు ఉన్నారు, వాళ్ళు గురువులుగా వ్యవహరించారు. అయితే మీరు అనొచ్చు, సార్ నా జీవితంలో ఎవరు కూడా అంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించలేదు సార్, నేను వెతికితే కూడా నాకెవరూ కనబడట్లేదంటే మీరేమి గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ సెల్ఫ్ మేడ్. కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు వాళ్ళంతట వాళ్ళు ఎదిగేటట్లు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాము ఒంటరిగా దేవునితో ఎదిగాడు. ఒంటరిగా అతనికి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు, తన స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఆ టైంలో ఎవరు లేరు. ఇట్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ అబ్రహాం టు గ్రో అలోన్. యోసేపు తన అన్నదమ్ములు 17 ఏళ్ళప్పుడు తోసిపడేశారు, బానిసయ్యాడు. పొతీఫర్ ఇంట్లో తనకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, జైల్లో తనకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు లేరు, ఐగుప్తి సామ్రాజ్యపు అధిపతిగా ఉంటున్నప్పుడు ఆయనకి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. యోసేపు తనంతట తాను ఎదుగుతూ ఉన్నాడు. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అని చెప్పాలి. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ సెల్ఫ్ మేడ్. వాళ్ళు తమంతట తాము ఎదిగినట్లు మనం చూస్తూ ఉంటాం. బహుశా మోషే కూడా అలాంటి వాడే అయి ఉండొచ్చు. కొన్ని పరిస్థితుల్లో అహరోను తనకు సహాయపడ్డాడేమో, కొన్ని పరిస్థితుల్లో ఇత్రో తనకు సహాయపడ్డారేమో, కానీ ఎక్కువ పరిస్థితుల్లో తనంతట తానే పైకి వెళ్ళినట్లు మనం చూస్తాం. పౌలుని మెంటార్ చేసినటువంటి బర్నబా విషయం ఆలోచిస్తే, మరి బర్నబాకి అలాంటి గురువు ఉన్నాడా మనకు తెలియదు. ఎలీషాని నడిపించినటువంటి ఏలియాకి గురువు గారు ఉన్నారా మనకు తెలియదు. మై ఫ్రెండ్స్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ దిస్. ఒకవేళ నీకు అన్ని రంగాలలో ప్రోత్సహించేటువంటి గురువుగారు లేరండి, నా అంతటా నేనే పైకి వచ్చానండి, లేకపోతే చిన్న విషయాల్లో సలహాలు ఇచ్చారేమో కానీ నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, నన్ను నడిపించినటువంటి వాళ్ళు ఎవరూ లేరండి అని నువ్వు అంటాయేమో, నో ప్రాబ్లం. దాని గురించి నేనేం వాదించదలుచుకోలేదు. గాడ్ హ్యాస్ షోన్ ఇనఫ్ గ్రేస్ అపాన్ యూ. దేవుడు నీ పట్ల తన కృపను చూపించాడు, అందుకే ఈ స్థాయికి వచ్చావు. అయితే నీకు ఎవరు మెంటార్స్ లేరు, అందుకని నువ్వు మెంటార్గా ఉండటం ఆగిపోవాల్సిన అవసరత లేదు. నీకెవరు మెంటార్స్ లేరు, నేను ఒప్పుకుంటాను, నేను వాదించదలుచుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ, బట్ ఐ ఓన్లీ వాంట్ టు ప్లీడ్ వన్ థింగ్. ఒకే ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను, యూ మస్ట్ బీ ఎ మెంటార్. ఈ యొక్క మీటింగ్కి నువ్వు వచ్చావంటే, ఈ మాటలు దేవుడు నీకు వినిపిస్తున్నాడంటే, దేవుడు నిన్ను లెక్క అడగడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరిని తర్బీదు చేశావు,
ఎవరిని తర్బీదు చేశావు, ఎవరిని ప్రోత్సహించావు, ఎవరి జీవితంలో నువ్వు వెచ్చించావు, ఎవరి జీవితం మీద నువ్వు ఇన్వెస్ట్ చేశావు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? వాట్ యు ఆర్ గోయింగ్ టు షో, హూమ్ యు ఆర్ గోయింగ్ టు షో, అది ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. అయితే ఒకవేళ మనము కనుక అనేక దీంట్లోంచి నేను రెండో పాయింట్లోకి వస్తున్నాను. ఈ కాన్సెప్ట్ని మీకు సవివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదట యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళని ద పీపుల్ ఆఫ్ ద వే అన్నారు, మార్గాన్ని అనుకరించేటువంటి వాళ్ళు అని అన్నారు. ఆ తర్వాత వాళ్ళని శిష్యులు అని పిలిచారు. శిష్యులు, దే వర్ కాల్డ్ డిసైపుల్స్. బైబిల్ మొత్తంలో ఒకే ఒకసారి క్రైస్తవులు అని వాళ్ళని పిలిచారు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియోక్యలో ఉన్నటువంటి వాళ్ళని క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు అని పిలిచారు. లేకపోతే ఎక్కువగా వాళ్ళని పిలిచింది శిష్యులు. దే వర్ కాల్డ్ డిసైపుల్స్. డిసైపుల్స్ 2 పనులు చేస్తారు. ఏంటా పనులు? యేసేను వాళ్ళు వెంబడిస్తారు, ఇతరులను యేసేను వెంబడించే వాళ్ళగా చేస్తారు. దీస్ ఆర్ ద 2 థింగ్స్ దే విల్ డూ. దే విల్ ఫాలో జీసస్, దే విల్ ఎనేబుల్ అదర్స్ టు ఫాలో జీసస్. అది డిసైపుల్స్ చేసేటువంటి పనులు. శిష్యులు చేసేటువంటి పని అది అన్నమాట. అయితే బైబిల్లో అతి ఎక్కువ సార్లు ఉపయోగించబడినటువంటి పదం డిసైపుల్, కానీ క్రిస్టియన్ కాదు. క్రిస్టియన్ ఒక్కసారే ఉపయోగించబడింది. డిసైపుల్ 100 సార్లు ఉపయోగించబడింది. కానీ ఈ రోజుల్లో దాన్ని రివర్స్ చూస్తున్నాం. ఏంటా రివర్స్ అంటే? ఎక్కడ చూసినా కూడా క్రైస్తవులు అనే పదం, ఆ పదం చెడ్డది అని కాదు, కానీ ప్రతి క్రైస్తవుడు కూడా శిష్యుడు అనిపించుకుంటే ఎంత బాగుంటుంది. ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులను శిష్యుడిగా తర్బీదు చేయగలిగితే ఎంత బాగుంటుంది. అది మనం ఆలోచించాలి. ఈ కాన్సెప్ట్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. ఆ పాయింట్స్ని కనుక వివరించగలిగినట్లయితే మెంటరింగ్, గురుతత్వము, గురువుగారుగా వ్యవహరించటము అంటే ఏంటి అనే దాంట్లో మనం నేర్చుకుంటాం. మొదటిది, ఎ మెంటార్ ఆర్ మెంటారింగ్ ఈజ్ హెల్పింగ్ న్యూ క్రిస్టియన్స్ టు లివ్ అవుట్ వన్స్ వాక్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మలో ఒక నూతన క్రైస్తవుడు జీవించటానికి సహకరించటమే మెంటరింగ్. అయ్యా, నువ్వు నడవలేకపోతున్నావా? నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తా. నువ్వు చదవలేకపోతున్నావా? నీకు చదివి వినిపిస్తాను. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదా? నీకు చూపిస్తాను. కాబట్టి దీంట్లో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 2 ప్రాముఖ్యమైనవి జరగాలంటే ఒకటి జరగాలి. ఏంటి సార్ 2 ప్రాముఖ్యమైనవి చెప్పండి అంటారేమో. ఒకటి ఇమిటేషన్, రెండోది మోటివేషన్. ఇమిటేషన్ అంటేనేమో అనుకరణ, మోటివేషన్ అంటే ప్రోత్సాహం. నన్ను చూసి నువ్వు నేర్చుకో. నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో విను, నేర్చుకో. నేను ఏ విధంగా బైబిల్ ధ్యానం చేస్తున్నానో చూడు, నేర్చుకో. ఇమిటేషన్ చాలా మట్టుకు క్రైస్తవులు ఇమిటేట్ చేసి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి. ఇమిటేట్ చేసి గాడ్లీ క్యారెక్టర్ని, అంటే దైవికమైనటువంటి ఆ గుణాన్ని మనం అలవర్చుకోవాలి. విషాదం ఏంటో తెలుసా? వీ డోంట్ హ్యావ్ గుడ్ మోడల్స్ టుడే. ఈరోజు మనం అనుకరించటానికి మంచి గురువులు మనకే కనబడతలేదు. అది మనకు వచ్చినటువంటి బాధ, అది మనకు వచ్చినటువంటి కష్టం. అయితే వదిలేండి, మనకెవరు లేరు అనుకుందాం, కానీ మనం ఎందుకు అవ్వకూడదు? వై కాంట్ ఐ బికమ్ ఏ మోడల్ టు సంబడి? వై కాంట్ ఐ బికమ్ ఏ గురు టు సంబడి? నేను ఎందుకని ఒక వ్యక్తికి ఆచరణకు యోగ్యమైనటువంటి ఒక మాదిరికరమైన వ్యక్తిగా అవ్వకూడదు? దట్స్ నెంబర్ 1, ఇమిటేషన్. రెండోది మోటివేషన్, ప్రోత్సహించడం. చాలా మట్టుకు ఫ్యాన్స్ అసోసియేషన్లు పెట్టుకుంటారు. ఫ్యాన్స్ అసోసియేషన్లు వాళ్ళు చేసేవాళ్ళు ఏంటి తెలుసా? ఫ్యాన్స్ని తొక్కి పడేసి హీరో పైకి వెళ్తాడు. ఫ్యాన్స్ని తొక్కేసి హీరో పైకి వెళ్తాడు. కానీ గురువుగారు ఆ విధంగా చేయడు. శిష్యుని పట్టుకొని పైకి తీసుకెళ్తాడు. మనము గురు శిష్యుల్లాగా ఉండాలి, కానీ హీరో ఫ్యాన్స్ లాగా ఉండకూడదు. విషాదం, విచిత్రం ఏంటో తెలుసా? క్రైస్తవత్వంలో ఈ యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్లు వచ్చేసినాయి. నేను ఆయన యొక్క ఫ్యాన్ అండి, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి, ఇది మనం చెప్పేటువంటి వాళ్ళం అయిపోయాం. ఎంత విషాదం ఆలోచించండి. దాట్ ఈజ్ నాట్ క్రిస్టియన్. అయితే హీరోకి ఫ్యాన్స్కి మధ్యన సంబంధం ఉండదు.
సంబంధం ఉండదు, కేవలం ఫేవరెటిజం నడుస్తుంది అంతే. అయితే గురు శిష్యుల మధ్యన సంబంధం ఉంటుంది. అందుకే ఒకటి ప్రాముఖ్యంగా ఉండాలి అన్నాను, రిలేషన్షిప్. దీంతో రెండో పాయింట్లోకి వెళ్దాం. ఇన్ మెంటరింగ్ మెంటరింగ్ ఈజ్ ఎ రిలేషన్షిప్స్ దట్ బ్రింగ్స్ ఇన్ చేంజ్ ఇన్ లైఫ్. మానవ జీవితంలో మార్పు తీసుకురాగలిగేటువంటి సంబంధం ఈ యొక్క మెంటరింగ్ అని అంటున్నారు. ఈ యొక్క మెంటరింగ్ అనేటువంటి పదం అసలు డిసైపుల్ లేకపోతే గురుతత్వం అనేటువంటి పదం అసలు ఎలా వచ్చిందో అనే దాన్ని మనం ఆలోచిద్దాం. అయితే ఈ గ్రీకు భాషలో మెథిటాస్ అనేటువంటి పదం ఉపయోగిస్తారు. మెథిటాస్ అంటే అర్థం ఏంటనంటే డిసైపుల్ అని అర్థం, డిసైపుల్. అయితే గురువు గారికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే డైడస్కలాస్ అంటే బోధించేటువంటి వాడు, బోధకుడు అనేటువంటి అర్థం. మ్యాథటిస్ అనేటువంటి పదము నుంచే మనకి మ్యాథమెటిక్స్ అనేటువంటి పదం వచ్చింది. మ్యాథటిస్ అనేటువంటి పదానికి అర్థమేంటి తెలుసా? టు డిసైపుల్, శిష్యునిగా చేయటం, టు ఇన్స్ట్రక్ట్, బోధించటం, టు టీచ్, ఉపదేశించటం, టు ఎన్రోల్, తన్ని చేర్చుకోవటం. ఇవి ఉపయోగించినటువంటి పదాలు అన్నమాట. కాబట్టి ఇది ఒక సంబంధం, ఒక బంధం, ఇట్స్ ఎ రిలేషన్షిప్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నప్పుడు, క్రీస్తుతో ఒక సంబంధం ఉన్నప్పుడు, నువ్వు చుట్టూ ఉన్నటువంటి కొంతమందితో ప్రత్యేకమైన సంబంధం ఏర్పరచుకుంటావు. కొంతమందే, అందరితో కాదు. ఎంతమంది, వాళ్ళెవరు, తర్వాత ప్రాసెస్లోకి వచ్చినప్పుడు నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఈ విషయం నేర్చుకోవాలి. వీ కెనాట్ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్ విత్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరితో ఒకే విధమైనటువంటి సంబంధం కలిగి ఉండలేం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు సర్కిల్స్ పెట్టుకున్నాడు. ఆయన ఆ సర్కిల్స్లో అందరికీ ఆయన బోధించాడు. అయితే కొన్ని సందర్భాల్లో 120 మందికి బోధించాడు, కొన్ని సందర్భాల్లో 70 మందికి బోధించాడు, కొన్ని సందర్భాల్లో 12 మందికి బోధించాడు, కొన్ని సందర్భాల్లో 3 సో ఆ విధంగా ఆయన అతి ఎక్కువ విషయాలు బోధించింది 3, ఆ తర్వాత 12 మందికి, ఆ తర్వాత 70 మందికి, ఆ తర్వాత 120 మందికి. కాబట్టి ఆయన రిలేషన్ వ్యారీ అవుతూ ఉన్నది. కాబట్టి మన విషయంలో కూడా అంతే. మనకు కూడా కొంతమంది ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఉంటారు. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అది ఫేవరెటిజం అవుతుందా? ఇది మనకుండేటువంటి ప్రశ్నలు. కానీ అది మనం నేర్చుకుందాం. బట్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిలేషన్లోకి మనం వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడు అలాంటి ప్రత్యేకమైనటువంటి రిలేషన్లో కొంతమందితోనే ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగా ఉండాల్సిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందరినీ గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, కానీ ఎక్కువ సమయం, ఎక్కువ అటెన్షన్ కొంతమంది మీద మనం పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం. సరే, మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏమని చెప్తున్నాడు? ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. మొదటిది, గో అండ్ మేక్ డిసైపుల్స్, వెళ్ళండి, మీరు శిష్యులుగా చేయండి. కొంతమందిని కాదు, అందరినీ, కొన్ని చోట్ల కాదు, అన్ని చోట్లకి. ఇది రెండోది. మూడోది, వాళ్ళకేం చేస్తారు? ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నా గురించి చెప్తారో వాళ్ళు రక్షింపబడతారో, మొట్టమొదటి విధేయత ప్రక్రియ కార్యం ఏంటి తెలుసా? బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత నేను మీకు బోధించిన విషయాలన్నీ వాళ్ళకి బోధించండి. ఈ పని చేయడానికి మీరు ఒక్కళ్ళే సరిపోరు, కాబట్టి నేను మీతో ఉంటాను. ఇది ఆయన చెప్పింది. కాబట్టి టీచింగ్ పీపుల్ టు ఒబే ఎవ్రీథింగ్ దట్ జీసస్ కమాండెడ్ ఈజ్ మెంటరింగ్. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన విషయాలు వాళ్ళకి బోధించి దానికి విధేయత చూపించమని చెప్పేటువంటి ఆ ప్రక్రియనే మనము మెంటరింగ్ అంటాం. నెక్స్ట్, మెంటరింగ్ ఈజ్ హెల్పింగ్ ఎ న్యూ క్రిస్టియన్ టు బికమ్ మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో పరిపక్వత పొందటానికి మనము సహాయపడటమే దాన్ని మెంటరింగ్ అంటాం. కాబట్టి ఇది ఒక ప్రోగ్రామ్ అనుకుంటే పొరపాటు. ఇది ప్రోగ్రాం కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ అవ్వాలి. ఇది మన జీవిత ఆశయం అవ్వాలి. క్యాంపులు ఉండకూడదని నేను అంటలేదు, ప్రోగ్రామ్స్ ఉండకూడదని నేను అంటలేదు. అవి ఉత్ప్రేరకాలుగా ఉండాలి, మోటివేటర్స్గా ఉండాలి,
స్టార్టర్స్గా పనిచేయాలి. క్యాంపులో ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, కానీ అది క్యాంప్ తర్వాత కొనసాగాలి. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది, టు మేక్ దెమ్ మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. నెక్స్ట్, మెంటరింగ్ ఈజ్ హెల్పింగ్ యంగర్ క్రిస్టియన్స్ ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనము యవనస్తులకు సహాయం చేయటం. దేవుని చిత్తం 2 రకాలుగా ఉంటుంది. ఒకటిది రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, రెండోది హిడెన్ విల్ ఆఫ్ గాడ్. రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యములో ఉన్నది. దేవుని వాక్యాన్ని చదివితే దేవుని చిత్తం ఏంటో మనకి అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని చదివితే దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించగలుగుతామో సహజంగా అందరూ తెలుసుకోవాల్సిన అర్థమైపోతుంది. దానికి మెంటార్ నేర్పించేది ఏంటి? క్వైట్ టైం ఎలా చేసుకోవాలి, పర్సనల్ బైబిల్ స్టడీ ఎలా చేయాలి, డివోషనల్ స్టడీ ఎలా చేయాలి, వీటిని నేర్పించేటువంటి ప్రక్రియ అది మనం మెంటరింగ్లో చేస్తూ ఉంటాం. ఇది రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ బయలుపరుస్తూ ఉంటుంది. రెండోది స్పెసిఫిక్ విల్ లేకపోతే హిడెన్ విల్. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నాకు పరిపూర్ణ సేవకి పిలుపుందా, ఈ ఉద్యోగానికి నేను వెళ్ళొచ్చా లేదా, ఇది స్పెసిఫిక్. ఈ ప్రత్యేకమైనటువంటి విషయాలలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో గైడ్ చేయాలి, మెంటార్ గైడ్ చేయాలి. ఇది ఏ విధంగా తెలుసుద్ది? దీనికి ఒక ప్రాముఖ్యమైనది ఉంది. డిసిప్లిన్ హ్యాబిట్స్ ఆఫ్ ప్రేయర్, టైమ్ విత్ గాడ్ అండ్ సెన్సిటివ్ స్పిరిట్. ఇది ప్రక్రియ జరిగినట్లయితే మెంటరింగ్ అనేది చాలా స్పష్టంగా మనం చేయగలుగుతాం. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మెంటరింగ్ ఈజ్ నర్చరింగ్ ద సోల్ అండ్ షేపింగ్ ది క్యారెక్టర్. హృదయాన్ని మనము ఎదిగేటట్లు చేయటం, మన యొక్క గుణాన్ని, ఒక వ్యక్తి యొక్క శీలాన్ని ఒక అద్భుతమైనటువంటి రూపంలోకి తీసుకురావటం. దీన్ని ఆధారం చేసుకొని హోవర్డ్ హెండ్రిక్స్, తన కుమారుడు బిల్ హెండ్రిక్స్, వాళ్ళిద్దరూ కలిసి మెంటరింగ్ మీద ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకానికి వాళ్ళు టైటిల్ ఎక్కడి నుంచి ఇచ్చారు తెలుసా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం, ఇనుము చేత ఇనుము పదును అగును, షార్పనింగ్ ఐరన్ విత్ ఐరన్. ఇది కాబట్టి నువ్వు ఒక ఇనుము ఇంకొక ఇనుము లాంటి వ్యక్తిని ఇద్దరు రుద్దుకోవటం బట్టి ఆ రిలేషన్లో, ఆ ఇమిటేషన్లో, ఆ మోటివేషన్లో నువ్వు ఎదుగుతావు, అవతల వ్యక్తి ఎదిగేటట్లు చేయగలుగుతూ ఉంటావు. మరి ముఖ్యంగా మెంటరింగ్లో ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ జరగాలి. మేకింగ్ ద ఫాలోవర్స్ టు పర్ఫామ్ ద మ్యాక్సిమం పొటెన్షియల్. ఒక వ్యక్తి చూడలేందే నువ్వు చూడగలుగుతావు. పౌలులో బర్నబా చూశాడు, మోషేలో ఇత్రో చూశాడు, యెహోషువలో మోషే చూశాడు. కాబట్టి నువ్వు చూడాలి. తిమోతిలో పౌలు చూశాడు. మరి నువ్వు నీ శిష్యుల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూడాలి. వారు చూడలేకపోవచ్చు, కానీ నువ్వు చూడాలి. వాళ్ళకి తెలియకపోవచ్చు, నువ్వు తెలియాలి. నేను ఈ ఉదాహరణ ఇస్తున్నందుకు క్షమించాలి. సెక్యులర్ వరల్డ్ నుంచి ఈ యొక్క ఉదాహరణ ఇస్తున్నాను, బట్ బాగా అర్థమవుతుందని. పిటి ఉష పరుగుల రాణి అని పేరుంది. పరుగుల రాణి అనేటువంటి పిటి ఉష ఇంటర్వ్యూలో ఆమెను అడిగారు, నువ్వు పరిగెట్టాలని, అథ్లెటిక్స్లో ఉండాలని, ఇక ట్రాక్ ఈవెంట్స్లో ఉండాలని నీకు ఎలా వచ్చింది ఐడియా అనంటే ఆమె చెప్పింది. ఏమనంటే, నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు ఎప్పుడు పరుగు పందెంలో క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని. అయితే ఒకసారి టీచర్ గారు ఏం చేశారంటే 7th క్లాస్ స్టూడెంట్స్తో కలిసి నన్ను పరిగెత్తమని అడిగింది. నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే నేను ఓడిపోతాను. ఆ వయసులో గెలవాలని ఉంటుంది, ఓడిపోవాలని ఉండదు. నన్ను 7వ క్లాస్ వాళ్ళతో పెట్టిందేంటి? నేను ఓడిపోయాను, ఏడ్చాను. కానీ టీచర్ ఏం పట్టించుకోలేదు. మళ్ళీ 2వ రోజు లైన్లో నుంచోపెట్టింది. కోపంతో పరిగెట్టాను, మళ్ళీ ఓడిపోయాను. 3వసారి నుంచోపెట్టింది. ఈసారి ఇంకా కోపంతో పరిగెట్టాను, గెలిచాను. అప్పుడు నాకు ఆనందం వచ్చింది. టీచర్ మళ్ళీ పరిగెత్తిచ్చింది. 7వ క్లాస్ వాళ్ళందరినీ ఓడగొట్టాను. కొన్ని రోజుల తర్వాత నన్ను 10వ క్లాస్ వాళ్ళతో పరిగెట్టమని చెప్పింది. అప్పుడు కూడా అదే జరిగింది, ఓడిపోయాను. కొన్ని రోజుల తర్వాత గెలిచాను. అప్పుడు నాలో ఒక ఆసక్తి కలిగింది, నాకు వయసుకు మించి నేను పరిగెత్తగలను. ఆ విధంగా చిన్న వయసులోనే పరిగెత్తటానికి నాలో ప్రోత్సాహాన్ని, నాలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని మా గురువుగారు బయటికి తీశారు. నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే, శిష్యులు ఎదగాలి అనేటువంటి ఆశ ఉంటే, నా పేరే మిగిలిపోవాలి అని కాకుండా
దేవుని సామ్రాజ్యంలో ఎవరి పేరు వాళ్ళకుంటుంది అనేటువంటి ఆలోచన నీకున్నట్లయితే, నువ్వు ఎవరినైతే తరబిది చేస్తున్నావో వాళ్ళు నువ్వు అనుకున్న నీ ఉన్న స్థాయి కంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలని నువ్వు ఆశపడతావు. వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నువ్వు వెలికి తీస్తూ ఉంటావు. మెంటార్ అంటే నువ్వు గురువు అయితే శిష్యుల దగ్గర నుంచి ఏమేమి చేస్తూ ఉంటావు? ఒకటి, వాళ్ళు నీ దగ్గరకు వచ్చి తప్పులు ఒప్పుకుంటే విని వాళ్ళ తప్పులు సరిచేసుకోవటం ఎలాగో నేర్పిస్తావు. వాళ్ళు జారిపోతూ ఉంటే ప్రోత్సహిస్తూ ఉంటావు. వాళ్ళు సరి అయినటువంటి మార్గంలో వెళ్ళకుండా ఉంటే సరిదిద్దుతూ ఉంటావు. ఏమి చేయకుండా కూర్చొని ఉంటే వాళ్ళని హెచ్చరించి కొత్త సలహాలు ఇవ్వటం మొదలు పెడతావు. జాన్ సి క్రాస్బీ అనేటువంటి ఆయన మెంటార్ గురించి ఈ మాట చెప్తున్నాడు. ఎ మెంటార్ ఈజ్ ఎ బ్రెయిన్ టు పిక్, ఎన్ ఇయర్ టు లిసన్ అండ్ ఎ పర్సన్ హూ పుషెస్. ఎ బ్రెయిన్ టు పిక్ అంటే నా దగ్గరికి కొంతమంది వస్తూ ఉంటారు. ఏమంటారు తెలుసా? అన్న, నాకేమన్నా డౌట్ ఉంటే నీ దగ్గరకు వస్తానే, నాకేమన్నా అర్థం కాకపోతే నీ దగ్గరకు వస్తానే, నేను ఎక్కడైనా ఆగిపోతే నీ దగ్గరకు వస్తానే. దట్ ఈజ్ ద బ్రెయిన్ టు పిక్. అండ్ ఇయర్ టు లిసన్, నా చెవి ఎప్పుడు కూడా వినటానికి నీకు రెడీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో క్రైస్తవ నాయకులు ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే, దే ఓన్లీ లిజన్ టు సమ్ పీపుల్. కొంతమంది మాటలే వింటారు, కొంతమంది దగ్గరికే వెళ్ళటానికి ఇష్టపడతారు. అది క్రైస్తవ తత్వం కానే కాదు. మనం మాటలు వినటానికి సంసిద్ధంగా ఉండాలి. ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళ మాటలు వినటానికి సంసిద్ధంగా ఉండాలి. ఏ పర్సన్ హూ పుషెస్, తోసేటువంటి వ్యక్తిగా ఉండాలి. మెంటార్ షేప్స్ ద లైఫ్ ఆఫ్ ఎ మెంటారీ. కాబట్టి నువ్వు గురువు అయితే నీ శిష్యుడి యొక్క జీవితాన్ని నువ్వు సరిచేసేటువంటి వ్యక్తివి అవుతావు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ యూ టు బికమ్ గాడ్ ఫర్ దట్ పర్సన్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తనని నడిపిస్తాడు. బట్ యు హ్యావ్ టు బికమ్ ఎ గైడ్. నువ్వు సలహాదారుడు అవ్వాలి. దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని అనుకున్నట్లయితే అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు నువ్వు బయటికి తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. మెంటార్ ఈజ్ అ పర్సన్ హూ కెన్ డూ ఎ వర్క్ బెటర్ దాన్ హిస్ ఫాలోవర్. కొన్ని సందర్భాల్లో లేకపోతే ఉదాహరణ చూపించేటప్పుడు నీ శిష్యుడి కంటే నువ్వు బాగా చేసేవాడు అయితే, మెంటార్ ఈజ్ వన్ పర్సన్ హూ ఎంకరేజెస్ హిజ్ మెంటారీ టు బికమ్ బెటర్ దెన్ హిమ్. తన యొక్క శిష్యుడు తనకంటే శ్రేష్టమైన స్థాయిలోకి వెళ్ళాలని తాను ప్రోత్సహించేటువంటి వాడిగా ఉంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మై ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను 3 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, మీకు పరిచయం ఇచ్చాను ఈ యొక్క అంశం గురించి. రెండోది, కొన్ని కేస్ స్టడీస్, కొన్ని ఉదాహరణలు తీసుకోవటం బట్టి ఈ యొక్క గురుతత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, అది ఎంత వెసులుపాటు కలిగిస్తుందో, ఎంత ఆశీర్వాదకరమైందో మీకు చెప్పాను. మూడోది, ఇది ఎందుకు మనం చేయాలి అన్న దానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి అంతిమ ఆజ్ఞ నెరవేరాలంటే ఈ ప్రక్రియ జరగాల్సిందే. కాబట్టి ఇది ఒక లైఫ్ స్టైల్, ఇది ఒక జీవిత ఆశయం అయి ఉండాలి కానీ, జీవిత అలవాటు అయి ఉండాలి కానీ, జీవిత విధానం అవి ఉండాలి కానీ, అది ఒక ప్రోగ్రాం అవ్వకూడదు, ఒక కార్యము, ఒక ప్రాజెక్ట్ అవ్వకూడదు. అది ఒక లైఫ్ స్టైల్ అవ్వాలి అనేటువంటి మాట చెప్పాను. ప్రతి విశ్వాసికి ఒక గురువు ఉండాలి, ప్రతి విశ్వాసికి ఒక శిష్యుడు ఉండాలి. ఈ విషయాన్ని మనం గమనించాం. బైబిల్లో అనేక ఉదాహరణలు మనము చూడగలిగాం. దాంట్లోంచి మనం నేర్చుకున్నటువంటి పాఠాలలో క్రీస్తు బిడ్డ ప్రభు ఆత్మలో ఏ విధంగా నడుచుకోవాలో ఈ యొక్క మెంటార్ నేర్పిస్తాడు. సంబంధం ద్వారా ఇది జరుగుద్ది. మూడోది, దేవుడి ఇచ్చినటువంటి బోధలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు విధేయత చూపించడానికి సహాయపడేది, బోధించేదిగా ఉంటుంది. క్రీస్తులో ఒక వ్యక్తిని పరిపక్వతలోకి నడిపించడానికి ఇది అవసరం. దేవుని చిత్తాన్ని గ్రహించటానికి సహాయపడేది. ఒక విశ్వాసిని క్రీస్తు స్వారూప్యంలోకి, క్రీస్తు గుణగణాలు తన జీవితంలో అవలంబించబడటానికి ఇది ఉపయోగపడేదిగా ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తున్నాడు. శిష్యుడు తన బోధకుడి కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. బిగినింగ్లో
బోధకుడే గొప్పోడు, కానీ నీలో నేర్పించాలనే గుణం ఉంటే, నేర్చుకునేటువంటి గుణం ఉంటే గనక గురువు గారిలాగా అయిపోతావు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. ప్రతి గురువు గారు తన శిష్యుల్లో మ్యాక్సిమం పొటెన్షియల్ బయటకు రావాలని, అనేక మందికి ఉపయోగపడాలని ఆసక్తిని చూపించేటువంటి వాడు. కాబట్టి నేను కాదు, దేవుని రాజ్యం స్థాపించబడాలి. నా పేరు కాదు, దేవుని నామ మహిమార్థం జరగాలి. నేను కాదు మిగిలిపోవాల్సింది, నా యొక్క ప్రజని, నేను ఎవరినైతే ప్రభు దగ్గరికి నడిపించానో ఆ యొక్క స్వాస్థ్యము ముందుకెళ్ళిపోవాలి. అది ఒక ప్రక్రియలాగా ముందుకెళ్ళిపోవాలి. ఇట్ షుడ్ ఆల్వేస్ గ్రో. నాతో అంతమైపోవాలి, నా గురించి ఒక స్కల్ప్చర్, ఒక బొమ్మ తయారు చేసేయాలి నాది అని అనుకోవటం అనేది జరగకూడదు. ఇట్ షుడ్ గో ఆన్. అది ప్రోగ్రెస్ అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆరంభించారు, కానీ శిష్యులు దాన్ని కొనసాగించారు. పౌలు ఆరంభించాడు, దాన్ని తిమోతి కొనసాగించాడు. మోషే నడిపించడం మొదలుపెట్టాడు, కానీ యెహోషువ చేర్చాడు. దావీదు ఆలోచించాడు, సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఏలియా ఆరంభించాడు, ఎలీషా దాన్ని కొనసాగించాడు. ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చూడండి మీకు బైబిల్లో, ఎన్ని ఉదాహరణలు. హౌ మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఐఎమ్ నాట్ ది ఎండ్, ఐఎమ్ ఓన్లీ ఎ పర్సన్ హూ ఈజ్ హ్యాండింగ్ ఓవర్ ద బ్యాటన్ టు ద నెక్స్ట్ పర్సన్. మనము 4x100 రిలే రేస్ అని ఉంటారు కదా, ఆ రిలే రేసులో మనము 3వ వ్యక్తిని అనుకోండి. 4వ వ్యక్తి బరిలో ఉన్నాడు. మొదటి వ్యక్తి 2వ వ్యక్తికి ఇచ్చాడు బ్యాటన్, ఆ 2వ వ్యక్తి 3వ వ్యక్తికి ఇచ్చాడు బ్యాటన్. ఆ 3వ వ్యక్తి నువ్వు ఇప్పుడు పరిగెడుతున్నావు. ఆ 4వ వ్యక్తికి బ్యాటన్ ఇస్తే, ఆ 4వ వ్యక్తి పరిగెట్టుకుంటూ వెళ్తే, ఆయన దారానికి తాకితే అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు స్క్రీన్ మీద కనబడేది 4వ వ్యక్తి ఒక్కడే. వాడికి పేరు వస్తుందేమో అని, వాడి స్క్రీన్ మీద కనబడతాడేమో అని బ్యాటన్ ఇవ్వటం ఆలస్యం చేస్తే, బ్యాటన్ ఇవ్వటం మానేస్తే నువ్వు కూడా ఓడిపోతావు. నీ యొక్క రిలే రేస్లో నువ్వు కూడా ఓడిపోయినట్లే. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఇన్ ద రిలే రేస్ అల్టిమేట్గా మనము అవార్డు పొందేది ఈ లోకంలో కాదు, రివార్డు పొందేది ఈ లోకంలో కాదు. బ్లెస్సింగ్స్ రావచ్చు ఈ లోకంలో, చప్పట్లు కొట్టచ్చు, చివర్లో నలుగురికి దండేయచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ద అల్టిమేట్ బ్లెస్సింగ్స్, ద అల్టిమేట్ రివార్డ్ జరిగేది పరలోకంలో. దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. ఆన్ నాట్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ వర్క్. పౌలు ఎక్కువ వర్క్ చేశాడు, బర్నబా తక్కువ చేశాడు అనేది కానేది కాదు. సొలొమోను మందిరాన్ని కట్టాడు, దావీదు ఓన్లీ సామాన్లు సమకూర్చాడు అనేది కాదు. ఎవరి వర్క్ వాళ్ళు చేయాలి. దేవుడు నీకు అవార్డు ఇచ్చేది నీ వర్క్కి నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నావా లేదా అనేది. ఈ టోటల్ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత ఏంటి తెలుసా? టు బీ ఎ డిసైపుల్ మేకర్, టు బీ ఎ మెంటార్. మనల్ని ఒక గురువు అవ్వమని అడుగుతున్నాడు. నన్ను చూసి నేర్చుకో. నేను 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకొని వాళ్ళకి నా జీవితాన్ని చూపించాను, వాళ్ళు నన్ను అనుకరించేటట్లు చేశాను. మరి నీకున్నారా? ఇఫ్ గాడ్ ఆస్క్ దట్ క్వశ్చన్, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ మై ఫ్రెండ్స్? డూ యూ హ్యావ్ ఎ డిసైపుల్? డూ యూ హ్యావ్ ఎ జాషువా? డూ యూ హ్యావ్ ఎన్ ఎలీషా? డూ యూ హ్యావ్ ఎ తిమోతి? డూ యూ హ్యావ్ ఎ డిసైపుల్? If you don't have, you need to check your lives. ఇంకొకటి, చాలామంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ, ఫాదర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు, ఎల్డర్లీ బ్రదర్స్ ఉన్నారు, ఎల్డర్లీ సిస్టర్స్ ఉన్నారు. ఆర్ యు ఎ మెంటార్ ఇన్ యువర్ హోమ్? మీ యొక్క ఇంటిలో మీ యొక్క మెంటార్గా ఉంటున్నారా? ఆర్ యు మెంటరింగ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్? నీ యొక్క కుటుంబ సభ్యుల్ని నువ్వు ఆ విధంగా తర్బీదు చేస్తున్నావా? ఇఫ్ యు ఆర్ నాట్, యు ఆర్ ఫెయిలింగ్ అట్ హోమ్. పౌలు భక్తుడు తిమోతితో ఏమని చెప్తున్నాడు తెలుసా? ఎవరిని నువ్వు బిషప్లుగా పెడతావో తెలుసా? ఎవరిని నువ్వు డీకన్స్గా పెడతావో తెలుసా? ఎవరిని నువ్వు అధికారులుగా పెడతావో తెలుసా? దోస్ హూ ఆర్ సక్సెస్ఫుల్ ఎట్ హోమ్. ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేకపోతే సమాజంలో ఏముంటారు సరిగ్గా? మెంటరింగ్ స్టార్ట్స్ ఎట్ హోమ్. ఇంట్లో ఆరంభం అవ్వాలి. ప్రతి చైల్డ్ వాళ్ళ డాడీని మమ్మీని చూసి హీఈస్ మై హీరో అండ్ షీఈస్ మై హీరోయిన్ అని అనగలిగితే ఎంత బాగుంటుంది. ఒక 2 years క్రితం మండపేట అనే ప్రాంతంలో
ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. పిల్లలంతా డిస్టర్బ్ చేస్తున్నారని పిల్లలందరినీ కూడా ఆ 3 days వాళ్ళకి సండే స్కూల్ లాగా నేర్పించారు. ఈ సండే స్కూల్ టీచర్స్ ఒక పని చేశారు. సుమారు ఒక 260 మందో ఎంతమందో ఉంటారు పిల్లలు, 4 ఏళ్ళు దాటిన వాళ్ళు. వాళ్ళందరికీ 5 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళందరికీ ఒక పేపర్ ఇచ్చి ఒక ప్రశ్న రాయమన్నారు. ఏంటనంటే, యేసేని ఒకవేళ నువ్వు అడగదలుచుకుంటే నీ జీవితం మొత్తంలో ఇప్పటిదాకా ఏది బాగలేదనుకుంటావు, ఏది ఉంటే బాగుంటుంది అనుకుంటావు అనేది రాయమని చెప్పారు. ఒక్క విషయం, వాట్ యు డిడ్ నాట్ లైక్, వాట్ యు వాంటెడ్, ఏమి నీకు నచ్చలేదు, ఏమి ఉంటే బాగుండేది అని రాయమంటే, గుర్తుపెట్టుకోండి 260 మందిలో దగ్గర 244 మంది ఒకే విషయాన్ని రాశారంట. ఏమని తెలుసా? మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న తిట్టుకోకుండా ఉంటే చాలు, మా అమ్మ నాన్న ప్రేమించుకుంటే చాలు, మా అమ్మ నాన్న కలిసి ఉంటే చాలు. దే వర్ మిస్సింగ్ మెంటరింగ్ అట్ హోమ్, దే వర్ మిస్సింగ్ ఎ రోల్ మోడల్ అట్ హోమ్. దే డోంట్ హ్యావ్ రోల్ మోడల్స్ అట్ హోమ్. వెన్ వీ ఆర్ నాట్ రోల్ మోడల్స్ అట్ హోమ్, how can we be role models outside? When we are not mentors at home, how can we be mentors outside? Mentoring starts at home. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ సబ్జెక్ట్ ఎంత ప్రాముఖ్యమైందో. ఇంకా 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాసెస్లో మనము నేర్చుకోబోతున్నాం. అవి ఏంటి అని అంటే, ఇది ఎట్లాగా కొనసాగుద్ది, ఈ యొక్క ప్రక్రియ ఎలా కొనసాగుద్ది, ఈ ప్రక్రియలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి, మనం నిర్వర్తించాల్సినటువంటి విధులేంటి, ఇవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ దిస్ ఈజ్ ద స్టేజ్ 1. ఈ స్థాయి దాకా దేవుడు మనకు సహాయం చేసినందుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి అంతిమ ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళి మేము శిష్యులను చేయాలని, అదే ఈరోజు నేర్చుకుంటున్నాం ప్రభువా. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దట్స్ అవర్ డ్యూటీ, దట్స్ అవర్ ఐడెంటిటీ, దట్స్ అవర్ కాల్, దట్స్ ద కమిషన్. మీరు మాకిచ్చిన పిలుపు, మీరు మాకిచ్చిన బాధ్యత. తాపి మేస్త్రి తాపి పని చేస్తాడు, వడ్రంగోడు వడ్రంగి పని చేస్తాడు, టైలర్స్ బట్టలు కుట్టుతాడు, క్రైస్తవుడు శిష్యుల్ని తరబితి చేస్తాడు. దట్స్ ఆల్. అది జరగకపోతే మేము శిష్యులమే కాదు ప్రభా, మీ బిడ్డలమే కాదు ప్రభా, వీఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. కాబట్టి మా యొక్క లైఫ్ లైన్ అది ప్రభా, మా యొక్క జీవిత రేఖ అది ప్రభా, మా ఐడెంటిటీ అది ప్రభా. దాన్ని మర్చిపోయాం. దాన్ని మేము గుర్తించడానికి ఈ యొక్క పాఠాల ద్వారా మీరు మాకు నేర్పించమని, మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.